వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. So happy to be among you for the first time. మొదటిసారి మీతో కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. There's only one person or two I know personally. ఇక్కడ కేవలం ఒకరిద్దరు మాత్రమే నాకు తెలుసు. Jacob, for a long time. చాలా కాలంగా సహోదరులు జాకబ్ గారు, And of course with this dear servant of God. ఆ తర్వాత ప్రియులైన దేవుని సేవకులతో We were together, I think, in Chennai some time ago. మేము ఇరువురు కలిసి వెంకటేశ్వర గారితో కలిసి ఒక చోట ప్రసంగించడం జరిగింది. From 2006 I've been visiting Andhra Pradesh. 2006వ సంవత్సరం నుంచి నేను ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తూ ఉన్నాను. Because of Chiranjeevi in Kakinada. ఎందుచేతంటే సహోదరులు కాకినాడలో ఉన్న చిరంజీవి గారి ద్వారా. He was my student in Alwar. ఆల్వార్లో వారు నాకు విద్యార్థిగా ఉన్నారు. So after his studies, he invited me and some others also to his village. ఆ తర్వాత వారు చదువు ముగించుకున్న తర్వాత మరి వారి గ్రామానికి నాతో పాటు మరికొందరు కూడా ఆహ్వానించారు. Thus began the ministry in Andhra Pradesh. ఆ విధంగా నా పరిచర్య ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. At least twice or nearly 4 times I come to Andhra Pradesh. కనీసం 3 లేదా 4 సార్లు నేను ఆంధ్రప్రదేశ్ సందర్శించడం జరిగింది. I praise God for the way the Lord guided you to invite me for this series of special meetings. ఈ ప్రత్యేక కోడిక నిమిత్తమై దేవుడు నన్ను ఆహ్వానించడానికై మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి దేవుణ్ణి I స్తుతిస్తున్నాను. don't claim to be a preacher or a teacher or such a professional, speaker. ఒక నైపుణ్యమైన ఉపదేశకుడిగానో లేకపోతే ప్రసంగికుడిగానో నన్ను నేను చెప్పుకోవటం లేదు. But of course I like Bible teaching in the Bible school. అయితే బైబుల్ కళాశాలలో బైబుల్ బోధించడం అనేది నాకు ఇష్టమైన పని. There we have a different kind of environment. ఎందుకంటే అక్కడ మరి వేరే విధమైన వాతావరణం ఉంటుంది. So whenever I get such opportunity, of course I do use it. ఎప్పుడైతే అలాంటి అవకాశం నాకు లభిస్తుందో నేను దాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటాను. Your prayers will be, I request your prayers. దీని నిమిత్తమై మీ ప్రార్థన నాకు అవసరం. Only when I come to Andhra Pradesh I speak in English. కేవలం ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ లో నేను Otherwise our ministries are in Hindi. ఇక్కడికి రాకపోతే మిగతా చోట్ల అంతా కూడా హిందీలోనే ప్రసంగిస్తాను. So my language also is limited. కాబట్టి నా భాష కూడా పరిమితమైనది. But the Chiranjeevi told me that you have a very good translator and he will help me. సహోదరులు చిరంజీవి గారు చెప్పారు మరి హిందీ నుంచి ఒకవేళ ఇంగ్లీష్ లో కాకుండా హిందీలో ప్రసంగించినా మరి తర్జుమా చేసేవారు. ఇక్కడికి నా మొదటి సందర్శన కాబట్టి naturally any teacher preacher will have a confusion what to speak, what kind of people they are, what is their need actually. మరి ఎలాంటి ప్రజలు ఉంటారు, వారి అవసరం ఏంటిది, వారితో ఎలాగో మాట్లాడాలి అనే మరి గలిబిలి ఏ ప్రసంగికునికైనా ఉంటుంది. Finally I have decided to take some very simple lessons from a book that we all know very well, that is Thessalonians. చివరిగా నేను అనుకున్నది ఏంటంటే మనందరికీ తెలిసిన తెస్సలోనికైలకు రాసిన పత్రిక నుంచి అనేక సరళమైన పాఠాలు మనం ధ్యానించాలి. Not a verse by verse study. ఇది వచనం వెంబడి వచనం లాగా జరిగే ధ్యానం కాదు. We will consider topic wise. అది అంశాల వారీగా చూద్దాం. Now you know the background of Thessalonians. తెస్సలోనికైలకు ఉన్న నేపథ్యం మీకు తెలుసు. I hope no need to go into the details of that. దాని వివరాల్లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. Don't serve the Lord there according to Acts chapter 17 only 3 weeks. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం ప్రకారం
అక్కడ కేవలం 3 వారాలు పౌలు పరిచర్య చేశారు. Many came to the Lord as a result of those 3 days meetings. మరి ఆ 3 దినాల కూడికలు బట్టి అనేక మంది ప్రభువుని ఎరిగారు. But the Jews who were against Apostle Paul, they fought against them. They there was attack from the Jewish people. అయితే అపోస్తలుడైన పౌలుకు విరోధంగా ఉంటున్న యూదులు ఎవరైతే ఉన్నారో వారు పౌలు యొక్క బోధను వ్యతిరేకించారు. They had to leave Thessalonica. వారు తెస్సలోనిక ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. So 3 weeks, maybe few more days, he stayed there. బహుశా 3 వారాలు మరికొన్ని దినాలు అదనంగా ఉండి ఉండవచ్చు. Then he came to Berea. From there he came to Athens. ఆ తర్వాత బెరియాకు వచ్చాడు, అక్కడి నుంచి ఏథెన్స్ కు వెళ్ళాడు. We read in Acts chapter 17. From Athens he sent Timothy back to Thessalonica again. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మరి బెరియా నుంచి తిమోతిని, ఏథెన్స్ నుంచి తిమోతిని మరలా తెస్సలోనికకు పంపినట్టు. Naturally, Paul was concerned about Thessalonians. మరి సహజంగానే ఆ తెస్సలోనికైల పట్ల పౌలుకు ప్రత్యేకమైన శ్రద్ధ. What happened to those new converts? మరి క్రొత్తగా మారు మనసు పొందిన వారి సంగతి ఏంటి? Now Timothy went to Thessalonica. తెస్సలోనిక సంఘంలోనికి తిమోతి వెళ్ళాడు. And Paul then went to Corinth. ఆ తర్వాత పౌలు కొరింథీకి వెళ్ళాడు. And when Paul was in Corinth, Timothy came back. పౌలు కొరింథీలో ఉంటుండగా తిమోతి తిరిగి వచ్చాడు. And gave a very good report. ఆ తర్వాత వారి గురించిన మంచి సమాచారం ఇచ్చాడు. They continue in the faith. వారు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారు. In spite of persecution, they still stay close to the Lord. మరి శ్రమలు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు విశ్వాసంలో నిలకడగా కొనసాగారు. First Thessalonians is a letter in response to that good report about them. కాబట్టి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఏదైతే ఉందో వారి యొక్క మంచి సాక్ష్యమును గురించి మాట్లాడుతూ రాసినది. To encourage them. వారిని ప్రోత్సహించడానికి. To comfort them as they even now face opposition. వారు వ్యతిరేకత ఇంకనూ ఎదుర్కొంటుండగా ఆదరించడానికి రాయబడింది. And inspire the assembly believers to live a holy life. మరి ఆ సంఘంలో ఉంటున్న విశ్వాసులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరేపించడానికి And there are many more purposes behind it. మరి ఆ విధంగా అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. Now this is the first letter that we have from Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మొదటిది తెస్సలోనిక. Most of the New Testament doctrines are referred here. మరి క్రొత్త నిబంధనకు సంబంధించిన ఎక్కువ శాతం బోధకు సంబంధించిన అంశాలు ఈ పత్రికలో రాయబడ్డాయి. As I told you, they are not going verse by verse study. నేను ఇప్పటికే చెప్పినట్లుగా వచనం వెంబడి వచనాన్ని ధ్యానించబోవడం లేదు. Just see certain topics. అయితే అంశాల వారిగా అక్కడక్కడ కొన్ని చూద్దాం. The whole of chapter 1. ఆ మొదటి అధ్యాయం అంతా చూస్తే Paul is referring to the example of the ideal church మరి of the Thessalonica. పౌలు ఇక్కడ తెస్సలోనిక సంఘం యొక్క మాదిరిని గురించి ప్రస్తావిస్తున్నాడు. Notice that verse, which verse? Yeah, verse 7. 7వ వచనంలో మనం చూస్తే మాసిదోనియలోను అకైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. Now we are skipping the beginning, మనం ప్రారంభం నుంచి salutation already know very well. అక్కడ ఉన్న మరి That is the common normal practice of Apostle Paul. అపోస్తలుడైన పౌలు తరచుగా రాసే వందన వచనాలు, ప్రారంభ మాటలు ఇవన్నీ మనం చెప్పుకోవడం లేదు. 2 to 10 we see actually the thanksgiving. అయితే 2 నుంచి 10 వచనాల వరకు ఆయన కృతజ్ఞత చెప్పే విషయాన్ని చూస్తున్నాం. Then the reason why he gives thanks to the Lord. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి గల కారణాన్ని Remembering Thessalonians, what is the reason why Paul gives thanks to God? మరి ఇక్కడ దేవునికి ఈ అపోస్తలుడైన పౌలు ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? Because you have become an example in Macedonia and Achaia. ఎందుకు అంటే వారు మాసిదోనియా వారికి అకయ వారికి మాదిరి అయ్యారు.
the whole of Macedonia and Achaia, not just in a locality. మరి ఇది కేవలం అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు కాదు, ఆ మాసిదోనియా మరి మొత్తం ప్రదేశం అంతా. Paul says in verse 8, we don't need to say much about the gospel. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఈ సువార్తను గురించి మరి ఎక్కువగా చెప్పనవసరం లేదు because from you the gospel truth is sounded out. ఎందుకంటే మీ ద్వారా ఆయా ప్రాంతాల్లో సువార్త మ్రోగెను అంటున్నాడు. So we have an ideal assembly, local church here. కాబట్టి ఒక మాదిరి స్థానిక సంఘాన్ని మనం చూస్తున్నాం. See, the problem today is ఇక్కడ ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏమిటంటే we have so many preaching, అనేక బోధలు ఉన్నాయి, we have so much teaching, ఎంతో ఉపదేశాలు ఉన్నాయి. whether here or somewhere else, we Southern India, anywhere. ఇక్కడైనా మరి ఎక్కడైనా కూడా అనేక ప్రసంగాలు చేయబడుతున్నాయి. But the problem, we have very few examples. అయితే సమస్యల్లో ఏంటంటే వాటిలో కేవలం కొన్ని మాత్రమే మాదిరిగా ఉన్నాయి. Whether at home or society or in the church, ఇంటిలో గాని సమాజంలో గాని సంఘంలో గాని lack of example is the greatest issue today in the society. ఈ రోజుల్లో సమాజంలో ఉంటున్న ప్రధానమైన సమస్య మాదిరి లేకపోవటమే. The reason why many youngsters they go away from the assembly is bad example. మరి అనేక మంది యవనస్తులు సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే సరి అయిన మాదిరి లేకపోవటం బట్టి. They have some reason to say the evidence is not exemplary, evangelism is not exemplary. They have something to tell about others. మరి ఈ యవనస్తులు మరి సువార్థికులు మాదిరిగా లేరను, మరెవరు మాదిరిగా లేరను ఏదో ఒక కారణాన్ని బట్టి దూరంగా వెళ్ళిపోతుంది. This is an issue very important even for us today. ఈ రోజుల్లో మనకు కూడా అతి ప్రధానమైన సమస్య ఇది కూడా. In which area we need to be exemplary? ఏ అంశంలో మనము మాదిరిగా ఉండాలి? How is it possible that we will be an example to others? మరి మిగతా వారికి మనము ఎలాగూ మాదిరిగా ఉండుటకు సాధ్యపడుతుంది? See, it is true, no man is perfect. మరి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎవరు పరిపూర్ణులు కాదు. No local assembly is perfect. ఏ స్థానిక సంఘం కూడా పరిపూర్ణమైనది We కాదు. can never be perfect as actually speaking. నిజానికి చెప్పుకోవాలంటే అసలు ఎవరు కూడా పరిపూర్ణులు కాలేరు. Yet we need to be closer to the perfections of the Lord, closer to the New Testament ideology, New Testament pattern assembly. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క పరిపూర్ణతకు, క్రొత్త నిబంధన బోధ యొక్క పరిపూర్ణతకు అతి సారూప్యంగా మనం వెళ్ళాలి. Okay, we'll consider the area in which they were examples. వారు ఏ అంశాల్లో మాదిరులుగా ఉన్నారో ఒకసారి చూద్దాం. From other passages in the New Testament we can find so many other things. మిగతా క్రొత్త నిబంధనలోని ఆయా మరి భాగాల్లో ఈ మాదిరులు అనేవి చూస్తాం. For example, the Antioch assembly, another exemplary assembly. ఉదాహరణకు చూస్తే అంతియోక సంఘం కూడా మరి ఒక మాదిరి సంఘం. We can learn lessons from there. అక్కడ కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. But we will see from here in which area Paul says Thessalonian assembly was an example. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తెస్సలోనిక సంఘము మాదిరిగా ఉన్నది అని. What are the things? What are the things? ఏ అంశాల్లో? You see verse 3, very much well known, you all know it, I'm sure. మూడో వచనం మనందరికీ తెలిసింది, అర్థమైందే. చూడండి. Remembering without ceasing మరి మానక your work of faith, మరి విశ్వాసముతో కూడిన మీ labor of love, ఆ తర్వాత మరి ప్రేమతో కూడిన ప్రయాస, patience of hope. ఆ తర్వాత నిరీక్షణతో కూడిన. These are the major three things he's dwelling upon. ఇక్కడ మూడు ప్రధానమైన అంశాలను వివరిస్తున్నారు. Assembly at Thessalonica, the believers were example in their faith. మరి తెస్సలోనికలో ఉంటున్న సంఘము విశ్వాసులు వారి విశ్వాసంలో మాదిరిగా ఉన్నారు. You see chapter 3 verse 5 also. 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే Paul was concerned about their faith. మరి పౌలు వారి విశ్వాసాన్ని గురించి కొంత చింత కలిగి He ఉన్నారు. says that's the reason why I sent Timothy to you. I could no longer endure it.
మరి అందుకనే తిమోతిని మీకు పంపించాను మీ వద్దకు, ఎందుకంటే ఇక నేను సహింపజాలకపోతున్నాను. Between chapter 3, 5 to 7, he refers to that. మరి 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. He left Thessalonica in a hurry. మరి తెస్సలోనిక ఆ ప్రాంతాన్ని ఆయన తొందరగా విడిచి వెళ్లాల్సి వచ్చింది. They confessed their faith. వారు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు. They took baptism according to their faith. వారి విశ్వాసాన్ని అనుసరించి బాప్తిస్మం తీసుకున్నారు. But Paul had to leave in a hurry. అయితే పౌలు త్వరగా వెళ్లాల్సి వచ్చింది. Was it genuine faith? అది నిజమైన విశ్వాసం. Did they go back from the faith? ఆ విశ్వాసం నుంచి వెనుకంజ వేస్తున్నారా? That concern only he sent Timothy to them. ఆ విధంగా ఆ ఆలోచనతో తిమోతిని వారి వద్దకు పంపించాడు. Timothy came back and told them, they continue with the faith. అయితే తిమోతి వారి యొద్దకు తిరిగి వచ్చి పౌలు యొద్దకు తిరిగి వచ్చి వారి విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. So their faith was exemplary. కాబట్టి వారి విశ్వాసము మాదిరిగా ఉండింది. And this is an area where even today many Christians, even many sincere believers or Christians make mistakes. ఈ రోజుల్లో ఇదే అంశంలో అనేక మంది క్రైస్తవులు ఎంతో నమ్మకమైన విశ్వాసులు కూడా పొరపడుతూ ఉంటారు. Because it is very much common. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన, మరి ఇది ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వాసం. Somebody, do you believe in them? What are you saying then? From in whom do you believe? మరి ఎవరినైనా గనుక మీరు విశ్వాసం ఉంచారా అని అడిగితే నువ్వు ఏమడుగుతున్నావు అర్థమవుతుందంట. From childhood in this church. మరి నేను పుట్టిన నాటి నుంచి ఈ సంఘంలోనే ఉంటాను. I pray to the Lord. నేను రోజు ప్రార్థన చేస్తాను. ఆయన నా అవసరాలన్నీ తీరుస్తాను. Whom do I believe? ఇప్పుడు ఈ విధంగా చేస్తుంటే నీకు అర్థమవుతుందా? ఎవరిని విశ్వసిస్తున్నాను? Many have misunderstood what true faith is. మరి అనేక మంది నిజమైన విశ్వాసం గురించి అపార్థం చేసుకుంటున్నారు. Faith, the word faith has different ideas. మరి విశ్వాసము అనే పదానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. Jude verse 3. యోధా పత్రిక 3వ అధ్యాయము. From there we can understand one idea. అక్కడ ఒక అర్థాన్ని ఒక ఆలోచన verse 3 he says, Beloved, while I was very diligent to write to you concerning our common salvation, I found it necessary to write to you, exhorting you to contend earnestly for the faith which was once for all delivered to the saints. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. Contend earnestly for the faith. మరి ఆ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని teachings, referring to teachings, faith. What is the concept in Bodha means doctrine. In English it is faith. ఆంగ్లంలో అయితే విశ్వాసం అని ఉంది. Telugu it is doctrine. తెలుగులో అది బోధ అని. That's very clear. ఇక్కడ స్పష్టంగా ఉంది. So faith has one basic idea. కాబట్టి విశ్వాసం అనే దానికి ఒక ప్రాథమిక అర్థం. Referring to the truth, the doctrine, the teachings once for all delivered to us. ఒక్కసారి మనకు అప్పగింపబడిన ఒక సత్యం ఏదైతే ఉందో, ఒక బోధ ఏదైతే ఉందో దాని గురించి రాస్తుంది. Understanding this doctrine, ఈ బోధను అర్థం చేసుకోవడం, accepting this doctrine, ఈ బోధను అంగీకరించడం, or saying yes to that doctrine or faith. మరి ఆ విశ్వాసముతో కూడిన బోధకు మనము అంగీకారం అవటము does not save us. మరి does not save us. అది కేవలం అదే మనల్ని రక్షించదు. Did you understand that? అర్థమైందా మనకి? Accepting the doctrine, మరి ఆ బోధను అంగీకరించటం, saying yes to the doctrine, ఆ బోధకు సమ్మతించటం, that is not faith. అది విశ్వాసం కాదు అని ఇక్కడ అంటున్నాడు. Now come to James chapter 2:19. ఇప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. James 2:19, James says like this. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు ఇలాగ అంటున్నాడు.
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచున్నవి. You believe that there is one God, you do well. Even the demons believe and tremble. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి Now, వణకుచున్నవి. what kind of faith it is? ఇది ఎలాంటి విశ్వాసం? Now, in this passage, taking too many verses, James is explaining. ఇక్కడ యాకోబు అనేక వచనాల ద్వారా వివరిస్తున్నాడు. If you think you believe, మీరు నమ్మాము అని అనుకుంటే, you have no change in your life. అలాగో అనుకున్నా కూడా జీవితంలో మార్పు That లేకపోతే, faith has not changed or transformed you. మరి అలాంటి విశ్వాసము మిమ్మల్ని మార్పు చెందించదు, రూపాంతరము చెందించదు. Like devil's faith only. అది దయ్యములుంచే నమ్మిక లాంటిది. Devil believe God. దయ్యములు కూడా దేవుణ్ణి నమ్ముతాయి, And he trembles. దేవుణ్ణి చూసి వణుకుతాయి. But he is not born again. అయితే అవి మారు మనసు చెందినవి కావు. Devil's faith has never changed him. దయ్యముల యొక్క నమ్మిక వాటిని ఏమాత్రం మార్చలేదు. So what kind of faith it is? కాబట్టి ఇది ఎలాంటి విశ్వాసం? In Jude, it is that faith is only creed or doctrine. మరి యూదా పత్రికలో చూస్తే ఆ విశ్వాసం ఎలాంటిదంటే ఒక రకమైన వర్గానికి చెందింది, ఒక బోధకు చెందింది. Here it is intellectual understanding or belief. ఇక్కడ మరి ఆ నమ్మిక ఏదైతే ఉందో అది మనము తెలివితేటలతో అర్థం చేసుకునేది. Mental knowledge only. ఇది కేవలం మేధో సంబంధమైన తెలివి మాత్రమే. That doesn't save us. అది మనల్ని రక్షించదు. We may know so many things about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి మనం అనేక సంగతులు ఎరిగి ఉండవచ్చు. All the stories, all the teachings. అనేక కథలు, బోధలు ఎరిగి ఉండవచ్చు. James says that doesn't produce any fruit at all. యాకోబు అంటున్నాడు, అలాంటి నమ్మిక, ఎరుక అనేది విశ్వాసమును పెంపొందింది. That is only an understanding or knowledge in our mind. అది కేవలం మనం అవగాహన లేదా మన తెలివితేటలను గురించిన మేధస్సు మాత్రమే. Now in John's Gospel chapter 2, ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం, there we see another one group of people who believe the Lord Jesus. ఇక్కడ యేసుక్రీస్తును నమ్మిన మరి ఒక గుంపు ఉన్నారు. There we see chapter 2 verses 23 onwards. 2వ అధ్యాయం 23 నుంచి We చూసినట్లయితే, see so many believed in his name అనేకులు ఆయన నామమందు నమ్మిక ఉంచిరి. because they saw the signs that he did. ఎందుకంటే ఆయన చేసిన సూచక క్రియలు వారు చూశారు. Now see 24. మరి 24వ వచనాన్ని But చూడండి. Jesus did not commit himself to them. అయితే యేసు వారి వశము చేసుకోలేదు. Because he knew all of them. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగినవాడు. He had no need that anyone should testify of man. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కాబట్టి ఎవరు ఎవరిని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. He knew what was in man. ఎందుకంటే మనుష్యుని అంతరంగము ఆయనకు ఎరుక. What kind of faith it is? ఇలాంటి విశ్వాసం ఏదని చెప్పుకోవచ్చు? John telling they believed in Jesus Christ. యోహాను అంటున్నాడు, వారు యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచారు. Seeing the miracles. వారు అద్భుత కార్యాలను చూస్తున్నారు. But the Lord Jesus did not believe them. అయితే యేసుక్రీస్తు వారిని ఏమాత్రం నమ్మలేదు. They believed. వారైతే నమ్మారు. What kind of faith it was? ఇది ఎలాంటి విశ్వాసం? Now this is something very serious. ఇది ఎంతో తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. We should be very careful. We also may not make such a mistake. మరి మనం జాగ్రత్త వహించాలి. మనం కూడా ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. It is called secular faith. ఇది లౌకిక సంబంధమైన నమ్మిక విశ్వాసం Or అనుకోవచ్చు, temporary faith. లేదా తాత్కాలికమైన విశ్వాసం అనుకోవచ్చు. So we all believe somebody or something at some time. మరి ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని ఏదో విధంగా మనం అందరం For example, నమ్ముతున్నాం. you go to a doctor. ఒకవేళ వైద్యుని దగ్గరికి వెళ్తే Doctor will say, "Come on, వైద్యునికి come inside." వైద్యుడు ఏమంటాడంటే లోపలికి రండి, Lie down. పడుకోండి అంటారు. You lie down. పడుకుంటాం మనం. You don't fear the doctor.
ఆయన వైద్యుడు ఏదో చేస్తాడని భయపడం, or you are there for a small surgery. లేదా ఒక చిన్న శస్త్రచికిత్స నిమిత్తమై You can notice the knives and all the things in the hands of the doctor. ఆ డాక్టర్ చేతిలో ఉంటున్న మరి ఈ రకరకాల ఖడ్గాలు ఇవన్నీ You don't fear the doctor. ఆ కత్తులన్నీ చూసి మనం You believe the doctor. ఎందుకంటే ఆ వైద్యుని పైన Or you go to a barber. ఇప్పుడు మరి మంగళవాని కొట్టుకెళ్తే Or go to a barber, you know what's in your way? ఒక్కోసారి మంగళవాని కొట్టుకెళ్తాం, Silently sit. మనం నెమ్మదిగా కూర్చు, You don't fear that he is going to cut our neck. మరి మన గొంతుకు వస్తాడేమో అని భయపడి, Because you believe him. ఎందుకంటే ఆయన నమ్ముతాం We కదా. sit in a rickshaw. మరి మనం రిక్షాలో We కూర్చుంటాం, believe the driver. మరి రిక్షా నడుపుతున్న వారి All these kind of faith are temporary. ఇలాంటి నమ్మికలన్నీ కూడా తాత్కాలికమైనవే. In the doctor's clinic, you will believe him. మరి వైద్యుని యొక్క వైద్యశాలలో ఆయన యందు నమ్మిక But ఉంచుతాం. on a road, you will not believe him. అయితే మరి బయటకు వచ్చి రోడ్డు మీద You వెళ్తున్నారు, trust the barber in the barber shop. మరి ఆ మంగళవారి కొట్టులో మాత్రమే అతని మీద Not నమ్మిక on the ఉంచుతాం. roadside. మరి బయటకు వస్తే నమ్మిక ఉండదు. So this kind of faith is secular faith, temporary. కాబట్టి ఇలాంటి విశ్వాసం అనేది లౌకిక విశ్వాసం లేదా తాత్కాలికమైనది. It doesn't last. అది ఎంతో కాలం It's కొనసాగదు. a practical everyday faith. ఇది అనుదినము మనము ఆయా సందర్భాల్లో చూపించే We నమ్మిక. read in the here in John's Gospel 2 we have seen. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాం. We didn't believe, but not there were no true followers of the Lord. మరి యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచారు కానీ వారు నిజముగా ఆయన వెంబడించేవారు కాదు. Matthew's Gospel 7, the Lord referred to certain people about whom he said, I will tell them in that day, I never knew you. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు కొంతమందిని చెప్తూ ఆ దినమున నేను మిమ్మును ఎరుగను అని చెప్తాను. John writes in 1 John 2:19. మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో యోహాను రాస్తున్నాడు, They left us. వారు మమ్మను విడిచి వెళ్ళిపోయి. Don't worry. మరి దాని గురించి They are not of us. ఎందుకంటే వారు మనకు చెందిన They వారు are gone because they are not part of us. మనకు సంబంధించిన వారు కాకపోవటం బట్టి మనల్ని There are విడిచిపెట్టారు. very many examples. అనేక ఉదాహరణలు In the ఉన్నాయి. New Testament and elsewhere. క్రొత్త నిబంధనలో మరికొన్ని చోట్ల They came forward. వారు ముందుకు వచ్చారు, They gave a testimony. వారు సాక్ష్యం ఇచ్చారు. Very zealous they were. మరి ఎంతో ఆసక్తితో They ఉన్నారు. took baptism. వారు బాప్తిసం తీసుకున్నారు, Continued for some time. కొన్ని దినాల పాటు కొనసాగారు, And left. ఆ తర్వాత I విడిచిపెట్టారు. don't know if you have seen such people. అలాంటి వ్యక్తులు మనం చూసామా? మీలో Many have gone. అనేక మంది వెళ్ళారు, They returned. వారు తిరిగి విడిచి They వెళ్ళిపోయారు. became enemies of God's people వారు later. సువార్తకు విరోధులైపోయారు. Because they never really trusted. ఎందుకంటే వారు నిజముగా ఎప్పుడు నమ్మిక ఉంచలేదు. Because their faith was false faith. ఎందుకంటే వారి విశ్వాసము తప్పుడు It విశ్వాసం, was not genuine faith. అది నిజమైన విశ్వాసం కాదు. What kind of faith is true faith? ఇప్పుడు నిజమైన విశ్వాసం అనేది ఎలా So, చెప్పాలి? yes, saying yes to doctrine, not true faith. కాబట్టి బోధకు సమ్మతించడం అనేది విశ్వాసం కాదు. Intellectual understanding is not true faith. మనం తెలివితేటలతో అర్థం చేసుకోవడం విశ్వాసం కాదు. Temporary faith in somebody or something is not true Christian faith, saving faith. ఎవరో ఒకరి మీద ఏదో ఒక దాని మీద కొద్ది కాలం పాటు చూపే నమ్మిక నిజమైన విశ్వాసం Now కాదు. come to Ephesians chapter 2a. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, Apostle Paul himself is writing there. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తానే స్వయంగా రాస్తున్నాడు. He says we are saved by faith, then he adds there chapter 2 verse 8. ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామని చెప్తూ మరొక మాట కలుపుతున్నాడు. That not of yourself, it is the gift of God. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. It is from God. ఇది దేవుని నుంచి వచ్చింది. It's not very easy to understand. ఇది అర్థం చేసుకోవటానికి సులభమైంది కాదు. Paul is saying by grace we are saved through faith. పౌలు అంటున్నాడు విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షింపబడ్డాం. That faith itself is God's gift. ఈ విశ్వాసం అనేదే దేవుని యొక్క వరం.
That means God Himself implanted that faith in us. దాని అర్థం ఏంటంటే దేవుడే స్వయంగా ఆ విశ్వాసాన్ని మన హృదయాల్లో That is the God-given ability to trust the word of God. అది దేవుని వాక్యాన్ని నమ్మకించడానికి దేవుడు మనకు ఆయనే ఇచ్చిన సామర్థ్యం. That's how we read in Hebrews chapter 12 verse 1. And the Lord Jesus is referred as the author of faith. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తును విశ్వాసమునకు కర్తగా మనం చూస్తున్నాం. So when we come to Thessalonians, Apostle Paul found their faith is genuine faith. ఇక్కడ తెస్సలోనికలకు రాసిన పత్రికలోకి వస్తే పౌలు వారి విశ్వాసాన్ని నిజమైన విశ్వాసంగా ఎంచుకున్నారు. It is by this supernatural faith we see things that is unseen. ఈ అసాధారణమైన విశ్వాసం చేత అదృశ్యమైన వాటిని మనము చూడగలుగుతున్నాం. It is by this faith we are able to trust the Lord and all about the Lord Jesus Christ. ఈ విశ్వాసము ద్వారా మనం ప్రభువుయందు నమ్మిక ఉంచగలుగుతున్నాం, ఆయనను పరిపూర్ణంగా నమ్మగలుగుతున్నాం. Now Paul found Thessalonians' faith was true and genuine. ఇక్కడ పౌలు తెస్సలోనికైలకు ఉంటున్న విశ్వాసము నిజమైనది, యథార్థమైనది. It was not a temporary faith. ఇది తాత్కాలికమైన It was విశ్వాసం, not just intellectual knowledge. ఇది తెలివితేటలతో కూడిన ఆలోచన కాదు. Now how does he know that? ఇది ఎలాగ పౌలుకు తెలుసు? How could he say, brethren, I praise God for your work of faith? మీ విశ్వాసముతో కూడిన పనిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను సహోదరులా అని పౌలు ఎలాగ చెప్పగలిగాడు? Their faith was proved by appropriate work. వారి విశ్వాసం అనేది సముచితమైన పనుల ద్వారా నిరూపించబడింది. What was that work? అది ఎలాంటి పని? It is written verse 9. 9వ వచనం చూస్తే, As themselves declare concerning us. So end of 9. How you turn to God from idols. విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు మీరు ఎలాగూ తిరిగారు. So true faith has two major aspects there. నిజమైన విశ్వాసానికి రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. Turned from idols. మరి విగ్రహముల నుంచి తిరుగుట, and you joined or you turned to God. ఆ తర్వాత దేవుని వైపు తిరుగుట. Left the idols, turned to God. విగ్రహాలను వదిలిపెట్టారు, దేవుని వైపు తిరిగారు. Very clear change. మరి అది ఎంతో స్పష్టంగా గోచరించే Their change or transformation was very much evident. వారి యొక్క మార్పు, రూపాంతరం అనేది తేటగా కనబడుతుంది. When we read Acts chapter 2, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం you చూస్తే, remember the people, the listeners asked Peter, what shall we do, brother? మరి వింటున్న వారు పేతురుతో అంటున్నారు, మేమేమి చేయాలి అని. What was the answer of Apostle Peter? మరి అపోస్తలుడైన పేతురు వారికి ఇచ్చిన జవాబు, మరి మారు మనసు పొందుడి. Repent. మారు మనసు. Now Paul also says in Acts 20. మరి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు కూడా అంటున్నాడు. Acts 20 referring to his ministry in Ephesus. ఎఫెసీలో పౌలు యొక్క పరిచర్యను గురించి 20వ అధ్యాయం Verse 20-21 says, 20వ అధ్యాయం 20-21 testifying to Jews and also to Greeks, repentance toward God and faith toward our Lord Jesus Christ. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశ. So that means true faith is always should be associated with repentance. కాబట్టి నిజమైన విశ్వాసము ఎప్పుడు కూడా మారు మనస్సుతో కూడా జతపడి వస్తుంది. Repent and believe. మరి మారు మనస్సు పొంది నమ్మిక ఇచ్చుడి. So in Thessalonica it happened. మరి తెస్సలోనికైలో ఇది జరిగింది. On the day of Pentecost it happened. మరి పెంతెకోస్తు దినమున ఇది జరిగింది. Wherever true genuine faith was there was repentance. ఎక్కడైతే యథార్థమైన విశ్వాసం ఉందో అక్కడ మారు మనస్సు కూడా ఉంది. Without true repentance there cannot be true faith. నిజమైన మారు మనసు లేకుండా నిజమైన విశ్వాసం ఉండజాలదు. What is repentance? మరి మారు మనసు I don't go to the details of it. దాని గురించిన వివరాల్లోకి వెళ్ళటం లేదు. Repentance there is sorrow over our sinful life. మరి ఈ మారు మనస్సు అనేది మన పాప జీవితాన్ని గురించి దుఃఖించడం. That's why those listeners in Acts chapter 2,
their heart was pierced, is written there. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎవరైతే వింటున్నారో వారి హృదయంలో గ్రొచ్చబడి అంటున్నారు. And they cried and talking to them, brother, what shall we do? ఇప్పుడు వారు ఎంతో రోధించుచు, సహోదరులారా మేము ఇప్పుడు ఏం చేయాలి? They are sorry for their sinful life. వారి యొక్క పాపపు జీవితాన్ని బట్టి విలపించుతున్నారు. In repentance, then hatred should be there. మారు మనసు పొందినప్పుడు దాని గురించిన పూర్తి వ్యతిరేకత, hating the evil way of life. మరి చెడ్డ జీవితాన్ని ద్వేషించడం అనేది ఉండాలి. Thus turning to God. ఆ తర్వాత దేవుని వైపుకు తిరుగుతాం. So in repentance, ఆ మారు మనసులో there should be sincere sorrow in our heart. మన జీవితాల్లో యథార్థమైన ఆ దుఃఖం అనేది కనపడాలి. Hatred for the evil life. మరి చెడ్డ జీవితాన్ని గురించిన ద్వేషం అనేది ఉండాలి. And turning to God. ఆ తర్వాత దేవుని వైపు తిరగటం, seeking His help. ఆయన యొక్క సహాయం కోరటం. So that is the way true conversion takes place. ఆ విధంగా నిజమైన మార్పు చోటు చేసుకుంటుంది. Very sad to notice. అయితే విచారకరంగా Nowadays, ఈ రోజుల్లో, I don't know about you. మీ గురించి నాకు తెలియదు, I don't know about this area. ఈ ప్రాంతం గురించి తెలియదు, But I know very well. అయితే మీరు ఎక్కడ ఉన్నారో There తెలియదు. are so many local assembly members. అనేక స్థానిక సంఘాల్లో ఉంటున్న సభ్యులు They never had an experience of repentance. వారు నిజమైన మారు మనస్సు అనుభవం పొంది ఉండలేదు. How do I know? How do I know? నాకు ఇది ఎలాగ తెలుసు? I know that by their behavior. వారి యొక్క ప్రవర్తన బట్టి నాకు అర్థమవుతుంది. They are never sorry for their sins. వారి యొక్క పాపముల ఎడల ఎప్పుడు కూడా మరి చింతించలేదు. They never feel, sorry for the evil things they have spoken or done. వారు మాట్లాడిన లేకపోతే చేసిన చెడ్డ కార్యాల గురించి ఎప్పుడు కూడా విచారం వ్యక్తపరచలేదు. They never admit their crooked life. వారి యొక్క వంకర జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోరు, చెప్పుకోరు. Rebellious church members. మరి అనేక మంది తిరుగుబాటుదారులైన సంఘస్థులు No sorry for the failure. వారి యొక్క వైఫల్యాల గురించి చింతించరు. Hatred for evil. మరి చెడ్డతనమును, దుష్టత్వం గురించి Enjoying evil. మరి దానికి బదులుగా ఆ చెడ్డతనాన్ని ఆనందిస్తారు. Enjoying the worldly life. ఆ లోక జీవితాన్ని వారు ఎంతో అనుభవిస్తూ ఉంటారు. Now I don't know about you. మీ గురించి నాకు తెలియదు, Definitely I know. అయితే నాకు ఖచ్చితంగా తెలియదు. There are many breaking bread in the Lord's table in many local churches. అయితే అనేక మంది ఇలాగూ ఉంటూ అనేక స్థానిక సంఘాల్లో రొట్టె విరుస్తూ ఉన్నారు. Without having a real repentance. నిజమైన మారు మనసు అనుభవం లేకుండా, Without having a real genuine faith. నిజమైన యథార్థమైన విశ్వాసం లేకుండా. That is why they fight in the assembly. అందుకనే సంఘాల్లో ఘర్షణలు That తలెత్తుతాయి. is why they fight at home. ఆ విధంగానే ఇంట్లో కూడా కొట్లాడతారు. That's why they do all kinds of crooked things in their workplace. మరి వారు ఉద్యోగం చేసే స్థలాల్లో కూడా రకరకమైన వంకర టింకర పనులు చేస్తారు. Thessalonians, Apostle Paul says, I thank God. అయితే తెస్సలోనికైల గురించి పౌలు రాస్తూ, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు Your faith is చెల్లిస్తున్నాను. true, genuine. ఎందుకంటే మీ విశ్వాసము నమ్మదగినది, యథార్థమైనది. Because your faith has appropriate activity. ఎందుకంటే మీ విశ్వాసము సముచితమైన కార్యాలతో కూడినది. Now remember, when a person has true faith, ఒక వ్యక్తికి నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే, when a person has true experience of repentance, ఎవరైతే నిజమైన మారు మనస్సు అనుభవం కలిగి ఉంటారో it will continue throughout their life. వారి జీవితాంతం కూడా ఇది కొనసాగుతుంది. Throughout their life, వారి జీవితం అంతా కూడా they have humble spirit. వారికి దీన మనస్సు They ఉంటుంది. have a broken heart. వారికి విరిగిన హృదయం They ఉంటుంది. may fail. ఒక్కోసారి పడిపోవచ్చు, They may say something wrong. ఒక్కోసారి కొన్ని They may do something bad. కొన్నిసార్లు తప్పులు But చేయవచ్చు. it will pain them. అయితే అది వారికి ఎంతో దుఃఖాన్ని It తెప్పిస్తుంది. hurts their mind, their conscience. వారి మనస్సును, మనస్సాక్షిని ఎంతగానో బాధిస్తుంది. That proves they are genuine believers. అది వారు యథార్థమైన విశ్వాసులని రూపిస్తుంది. They continue to trust the Lord. వారు మరి ప్రభునందు నమ్మిక ఉంచే దాంట్లో కొనసాగుతూనే They ఉంటారు. live by faith. వారు విశ్వాసము ద్వారా Now జీవిస్తారు. another area of their
exemplary life. వారి యొక్క మాదిరి జీవితంలోని మరి ఒక In the అంశం same verse of 3, 1 Thessalonians 1:3, మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో labor of love. వారి ప్రయాసం ప్రేమతో కూడిన They ప్రయాసం, were exemplary in their love. వారి యొక్క ప్రేమలో మాదిరిగా You ఉన్నారు. see in chapter 3 verse 12, ఆ 3వ అధ్యాయం 12వ వచనంలో there చూస్తే also he refers to their love. వారి యొక్క ప్రేమను ఇక్కడ కూడా చెబుతున్నాడు. He says, increase and abound in love to one another. ఒకరి ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి పొంది Now chapter 4 verse 9 and 10. 4వ అధ్యాయం 9, 10 He వచనాలు. says, I don't need to write to you about love. ప్రేమను గురించి మీకు మరలా రాయనక్కరలేదు అంటున్నారు. You learn from us and the Lord also taught you. మీరు మా నుంచి నేర్చుకున్నారు, ప్రభు కూడా మీకు బోధిస్తున్నారు. And you do love everyone, all the brethren. మీరు అందరినీ ప్రేమిస్తున్నారు, సహోదరులను అందరినీ ప్రేమిస్తున్నారు. Then he says, you increase the more. మరి ఇంకా వర్ధిల్లండి అంటున్నాడు. So Apostle Paul taught the Thessalonians that you should love one another as a Christian. ఇక్కడ తెస్సలోనికైయులకు పౌలు ఏమని నేర్పిస్తున్నాడంటే ఒకరినొకరు ప్రేమించాలి. And they heard that instruction. ఆ హెచ్చరిక వారు విని They began to love God and love the people of God. వారు దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం అలవర్చుకున్నారు. So Paul is telling, I thank God. పౌలు ఇప్పుడు దీన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంట. Not only about your faith, విశ్వాసముల గురించి మాత్రమే కాదు, about your love for one another. మీరు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమను బట్టి కూడా It's well known. ఇది ఎంతగానో ఆ పరిచయమైనది. Here also quite often we make mistake. ఇక్కడ కూడా అనేక సార్లు మనం పొరపడుతూ ఉంటాం. Because it's a very common word. ఎందుకంటే ఇది ఎంతో పరిచయమైన సాధారణమైన పదం కాబట్టి. Love is something which we all know. ప్రేమ అనేది మనం అందరం ఎరిగిన మాటే ఉన్నది. And we all know very well the teachings. మనకు ప్రేమను గురించిన బోధలు బాగా తెలుసు. There are different terms for love in the New Testament. అయితే క్రొత్త నిబంధనలో ప్రేమను గురించిన పర్యాయ పదాలు కూడా మనకు I'm తెలుసు. not going to the details of it. అయితే వాటి వివరాల్లోనికి వెళ్ళటం లేదు. But this much I would like to tell you. The Bible says, especially Apostle John, మరి బైబుల్ ఏమని అంటుందంటే అపోస్తలుడైన యోహాను, he says, if you don't have true love. మీకు నిజమైన ప్రేమ లేకపోతే, Love is in the worldly system confused and misused term actually. ఆ లోకంలో మనం చూసినట్లయితే ప్రేమ అనేది అపార్థం చేసుకోబడింది, తప్పుడుగా మరి అది అనువర్తించబడింది. But love is the New Testament teaching. The Lord is teaching us. అయితే క్రొత్త నిబంధనలో ప్రేమను గురించి ప్రభువే స్వయంగా It బోధిస్తున్నారు. is agape, ఇది అగాపే అని మనకు It తెలుసు. is not simply liking somebody. ఇది కేవలం ఒకరి ఎడల ఇష్టం కలిగి ఉండుట It కాదు. is not, helping somebody thinking one day he will return. మరి ఎవరికో ఒకరికి సహాయం చేసి ఏదో ఒక రోజు తిరిగి ఇస్తాడులే అనుకునేది కాదు. This agape love is supreme love. ఈ అగాపే ప్రేమ అత్యున్నతమైన ప్రేమ. It is concerned about the others' welfare. మిగతా వారి క్షేమమును గురించి ఆలోచించే It ప్రేమ. involves sacrifice. ఇది త్యాగపూర్వకమైనది. There is no self in the love in the New Testament. ఈ ప్రేమ అనే పదము క్రొత్త నిబంధనలో ఎక్కడ స్వంత ఆలోచన మీద లేదు. Apostle John repeatedly writes in his letter. అపోస్తలుడైన యోహాను తరచు తన పత్రికలో ఈ మాట, So many verses are there, we have no time to read those verses. అనేక వచనాలు ఉన్నాయి, అవన్నీ చదవటానికి సమయం లేదు. In chapter 3 verse 18 3వ అధ్యాయం 18వ వచనం and 19 he says, beloved, we should not love in word and tongue, but in deed and truth we should love. మరి ప్రియులారా, కేవలం మాటతో నోటి మాటతో కాక క్రియల రూపంలో మనం This is chapter 4 verse 8. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. If he who does not love does not know God. మరి ఎవరైతే ప్రేమించరో వారు దేవుని ఎరుగరు అంటున్నారు. Because God is love. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. And 4:20. మరి 4వ అధ్యాయం 20వ వచనం, If somebody claims to be
says that I love God ఎవరైనా నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పుకుంటే and hate a brother, ఒక సహోదరుని అదే సమయంలో ద్వేషిస్తే what John says? ఇప్పుడు యోహాన్ ఏమంటున్నాడు? A person who claims to be a child of God. మరి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకునే I వ్యక్తి, fail to understand, actually speaking. I fail to understand. దీన్ని నేను అర్థం చేసుకోలేదు. During the worship time, మరి ఆరాధన సమయం what all the things we have say about God. మరి ప్రభు గురించి ఎన్ని మాటలు చెప్తూ ఉంటారు. Wonderful things. అనేకమైన అద్భుతమైన మాటలు. Soon after the worship service, అయితే ఆరాధన అయిపోయిన వెంటనే what kind of words and actions and reactions coming from certain believers? మరి కొంతమంది విశ్వాసుల కార్యాలు, చర్యలు, ఎలాంటి స్పందనలు ఉంటాయి We వాటి. don't have the freedom to look at the eyes of the other. మరి మిగతా వారి కన్నుల్లో కన్ను పెట్టి చూసే స్వాతంత్ర్యం కూడా We ఉండదు. try to avoid certain people. కొంతమందిని మరి ఏదో విధంగా తప్పించుకుందాంలే I don't know about you, మీ గురించి నాకు తెలియదు. but there are certain local churches are like that. అయితే కొన్ని స్థానిక సంఘాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది. They have all kinds of activities. మరి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. No love for one another. అయితే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండదు. Apostle John is telling, ఇక్కడ అపోస్తలుడైన యోహాన్ అంటున్నాడు, such people are liars. అలాంటి వారు అబద్ధికులు అని. I don't say నేను చెప్తాను, liars. అబద్ధికులు. Now, why is it important? ఎందుకు ఇది అవసరమైనది? Love is, according to Apostle John, one more word, you can read chapter 5. మరి 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా Verse 1, he says, whoever believes that Jesus is the Christ is born of God, and everyone who loves him, he begot also loves him who is begotten. 5వ అధ్యాయం 1వ వచనంలో యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. Now this is verse 2 also. By this we know. దీనిని బట్టి మనము ఎరుగుచున్నాము We love the అంటున్నాడు. children of God. దీన్ని బట్టి దేవుని పిల్లలను ప్రేమిస్తున్నాము. Apostle John is a very interesting book actually. మరి అపోస్తలుడైన యోహాను అనేది మనకెంతో ఆసక్తి, Telling the readers how to distinguish between a true believer and a false believer. ఇక్కడ విశ్వాసులు ఒక నిజమైన విశ్వాసికి మరి అబద్ధికుడైన విశ్వాసికి తేడా కనపడడానికి చెప్తున్నారు. Background is 2:19. I referred to 2:19 earlier. 2వ అధ్యాయం 19వ వచనం ఇప్పటికే చెప్పాను, దాన్ని అర్థం He చేసుకుంటున్నాను. wants to say some are false believers. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే కొంతమంది అబద్ధికులైన They are విశ్వాసులు, among us. వారు మనకి చెందిన వారు కాదు. Some have gone now. ఇప్పుడు కొంతమంది Some వెళ్ళిపోయారు. more will go. కొంతమంది మరికొందరు Now how to find them out? అయితే వారిని ఎలాగూ తెలుసుకోవాలి. And 3 kinds of tests he is giving there. ఇక్కడ 3 రకాల పరీక్షలు వారిని In the గుర్తించాలి. whole of book. ఆ పుస్తకం అంతట్లో ఉంటుంది. Doctrinal test, ఒకటి బోధపరమైనది, social test, ఆ తర్వాత సామాజికమైనది, moral test. ఆ తర్వాత నైతికమైనది. What kind of doctrine they have? వారికి ఉన్న బోధ ఎలాంటిది, What kind of morality they have? వారికి ఉన్న నైతికత What ఎలాంటిది, kind of social life they have? వారికి ఉన్న సామాజిక జీవితం ఎలాంటిది. In that aspect, love is coming. ఆ 3 అంచెల్లో ప్రేమను So వివరిస్తున్నారు. he says, by this we know. మరి ఏమంటున్నాడంటే దీన్ని బట్టి A మనం person who doesn't love the people of God, ఆ దేవుని ప్రజలను ప్రేమించని వ్యక్తి they are not born of God. వారు దేవుని ద్వారా పుట్టిన వారు Similar కాదు. thing we have in chapter 3:10 also, no need to read that. 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట ఉన్నది, మనం What is the చదవాలి. reason? కారణం ఏంటి? Why is it important that every true believer should have a loving life? మరి ప్రతి నిజమైన విశ్వాసికి ప్రేమపూర్వక జీవితం కలిగి ఉండటం యొక్క ఆవశ్యకత ఏంటిది? Because in chapter 5 verse 1 he says, John says, we are born of God. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం దేవుని మూలముగా పుట్టిన వారం అంటున్నాడు. We have his nature within us. మనలో ఆయన స్వభావం ఉన్నది, We have his seed within us. ఆయన బీజము మనలో ఉన్నది. So when we are possessing the nature of God, మరి దేవుని స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు, that is the new nature, ఆ క్రొత్త స్వభావం, that is the divine nature, అది దైవ స్వభావం. loving one another should be the natural result. మరి ఒకరినొకరు ప్రేమించుకొనుట అనేది దీని తత్ఫలితంగా రావాల్సిన ప్రతిస్పందన. As Apostle John says, if you have no love, not born of God. అందుకని అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, ప్రేమ లేకపోతే విశ్వాసం లేదు.
then who we are? అలాంటప్పుడు ఎవరు మనం? We are not God, the children of God. మనం దేవుని పిల్లలం కాదా? If we are not born of God, మనం దేవుని ద్వారా పుట్టకపోతే definitely Apostle John himself is saying we are born of hope. We are of Satan. అపోస్తలుడైన యోహాను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే అలా కాని పక్షంలో మనం తప్పకుండా దుష్టుని. Now one more thing John writes. ఇప్పుడు యోహాను మరి ఒక మాట రాస్తాడు. The reason why love should be a distinguishing mark in a Christian's life. ఒక క్రైస్తవుని జీవితంలో ప్రేమ అనేది అత్యంత కనబడాల్సిన వ్యక్తిత్వము లక్షణం అని ఎందుకు చెప్తున్నాడు? That he writes in chapter 2 verses 8 to 10. మరి 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో రాస్తున్నాడు. No need to read the entire passage. అది అంతా చదవటం అవసరం లేదు. He says we are in the light. మనము వెలుగులో ఉన్నాము. We abide in light means we are in Christ. మనము వెలుగులో నిలిచి ఉన్నామంటే The Lord Jesus is the embodiment of love. ప్రభువైన యేసు క్రీస్తు వెలుగుకు ప్రతిరూపమై ఉన్నాడు. He who loves, he abides in light. మరి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు వెలుగులో నిలిచి ఉన్నారు. The Lord has shown us what is light. ప్రభు వెలుగు అనేది ఏమిటో మనకు చూపించాడు. He is our pattern example. ఆయనే మనకు మాదిరి నమూనాగా ఉన్నాడు. He sacrificed, he is loved all. ఆయన మరి త్యాగపూర్వకంగా మనందరూ ప్రేమించాడు. He loved Peter, he loved John, he loved Judas alike. పేతురును, యోహానును, ఇస్కరియోతు, యోధాను కూడా ఒకే రకంగా ప్రేమించాడు. He loved the unworthy people. మరి అపాత్రులైన వ్యక్తులను ఆయన ప్రేమించాడు. The unlovable people. ప్రేమించుటకు ఏమాత్రం యోగ్యులు కాని వారిని ప్రేమించాడు. Now he loved us. ఇప్పుడు మనల్నే ప్రేమించాడు. What is the quality? లక్షణం ఏంటిది? What goodness he has. మనకున్న మంచి లక్షణం ఏంటి? Now here again, ఇక్కడ ఇంకొక మాట I fail to understand. నాకు అర్థం కానిది ఏంటంటే During the time of worship, ఆరాధన సమయంలో Lord, I was a sinner. ప్రభువా నేను పాపినంట. Oh, what a wicked people we were. ప్రభువా మేము ఎంత చెడ్డవారిమంటాం. But after 2 hours, అయితే 2 గంటలు we దాటిపోయిన are తర్వాత not able to bear with the failure of another brother. అయితే ఇంకొక విశ్వాసి యొక్క వైఫల్యం చూసి సహించలేకపోతున్నాం. We hate a person who did something wrong. ఏదైనా పొరపాటు చేసిన వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం. We appreciate God's love. మనము దేవుని ప్రేమను ఎంతగానో I అభినందిస్తున్నాం. was a sinner, you loved me. ప్రభువా నేను పాపినై ఉండగా నన్ను ప్రేమించావు. But here we have a person who did something wrong to us. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మన ఏళ్ళ పొరపాటు చేసిన వ్యక్తి ఉన్నాడు. How can I hate him? ఇప్పుడు అతన్ని నేను ఎలా ద్వేషించగలను? How can I say God should punish him? అతన్ని దేవుడు శిక్షించాలని నేను ఎలా చెప్పగలను? How can I publish the failures of a person? ఒక వ్యక్తి యొక్క వైఫల్యాలను మిగతా వారికి ఎలా ప్రచారం చేయగలను? I hope I can conclude at 1:30. Is that right? Brother told me, no, you have plenty of time. If I should not go before 1:30, right? Yeah, okay. So Apostle John is telling our position in Christ. ఇక్కడ అపోస్తులైన యోహాను క్రీస్తులో మనకున్న స్వాస్థ్యము చెప్తున్నారు. That also is telling us we ought to love like our Lord Jesus Christ. ఇక్కడ యేసు క్రీస్తు వలె మనము ప్రేమించాలి అంటున్నాడు. Now you see chapter 3:23. ఇప్పుడు 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. John telling this is his commandment that we should believe on the name of his son Jesus Christ and love one another as he gave us command. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమించవలెనన్నది. Commander, he commands us to love. ప్రభువు మనకు ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. Don't be mistaken, we are Thessalonians. We are Thessalonians only. మరి మీరు పొరపడవద్దు, మనం తెస్సలోనిక. Apostle Paul found the Thessalonians love sincere love. ఇప్పుడు అపోస్తులైన పౌలు తెస్సలోనికైల జీవితాల్లో ఉన్న ప్రేమ యథార్థమైన ప్రేమ అని చెప్తున్నాడు. Because it is a natural result of regeneration. ఎందుకు అంటే ఇది వారు మారు మనస్సు కలిగి ఉండటం ద్వారా వచ్చిన సహజ సిద్ధ మార్పు. We have a new nature indwelling in us.
nature. మన లోపల ఆ క్రొత్త స్వభావం కలిగి ఉన్నాం. We also have a commandment from the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నుంచి మనకు ఒక ఆజ్ఞ కూడా ఉన్నది. You remember in John's Gospel 13? యోహాను సువార్త 13వ అధ్యాయం గుర్తుందా? After washing the feet of the disciples, the Lord said, ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యుల పాదములు కడిగిన తర్వాత ఏమన్నాడు? "You do so as I have loved you." నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును చేయుడి అన్నాడు. We need to love one another. That's a commandment of Christ. మరి మనము ఒకరినొకడు ప్రేమించవలెను అనునది యేసుక్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ. If we don't do that, it's disobedience. మనం అలాగూ చేయకపోతే దేవునికి అవిధేయత చూపినట్లే. Now Paul is telling, పౌలు అంటున్నాడు, I have seen your labor of love. మరి మీ యొక్క ప్రేమతో కూడిన ప్రయాసమును They were not just saying we love you, brother. వారు కేవలం నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడు Just చెప్పడంతో అయిపోతుంది. like the Lord Jesus Christ. యేసు క్రీస్తు చేసిన రీతిగానే Their love for one another. వారికి ఒకరి ఎడల ఒకరికి ఉన్న ప్రేమ, It was intense love. అది ఎంతో మరి లోతైన ప్రేమ. They took the pain, sacrificial love. వారు ఎంతో త్యాగపూర్వకంగా అవసరమైన భారమును In verse తీసుకున్నారు. 9 also it is referred, they began to serve God and serve God's people. వారు 9వ వచనంలో చూసినట్లయితే ప్రభువును ప్రభు పిల్లలను సేవించటం మొదలు పెట్టారు. Love of God compelled. మరి ప్రభు యొక్క ప్రేమ వారిని బలవంతం Now చేసింది. very quickly, the third aspect, the third area where they were exemplary. వారు మాదిరిగా ఉన్న మూడవ అంశాన్ని చూస్తే They were exemplary in their hope. వారి యొక్క నిరీక్షణ విషయంలో కూడా మాదిరిగా ఉన్నారు. Now what is hope? నిరీక్షణ అంటే Very interesting, in all the chapters, Apostle Paul refers to our hope. ఇక్కడ ఆసక్తికరంగా పౌలు తన అధ్యాయాలన్నిటిలో కూడా నిరీక్షణ గురించి That ప్రస్తావించారు. is the coming of our Lord Jesus Christ. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి వచ్చుటను గురించి. That is to come and take us to be with him. ప్రభువా తిరిగి వచ్చి నీతో కూడా ఉండుటకు మమ్మల్ని తీసుకొని వెళ్ళము. Now Paul is telling also in verse 9 9వ వచనంలో పౌలు అంటున్నాడు that they wait for, verse 10, they wait for his son from heaven. పరలోకము నుండి వచ్చు ప్రభు దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు వేచి Now we have so much, in the New Testament about hope. నిరీక్షణ గురించి క్రొత్త నిబంధనలో ఎంతో వివరణాత్మకంగా ఉంది. Hope also, actually speaking, coming from God. మరి నిరీక్షణ అనేది వాస్తవానికి చెప్పుకోవాలంటే దేవుని నుంచి వచ్చేదే. It is in, I think in chapter 3, it is mentioned. 3వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 2:16, 2 Thessalonians 2:16. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక In the end it is written, who has 2 Thessalonians 2:16, who has loved us, given us everlasting consolation and good hope by grace. ఇక్కడ మనం చూసినట్లయితే నిత్య నిరీక్షణ మనకు ఇచ్చిన ప్రభు అని. Now I have no time to go to the detail. I conclude. వివరాల్లోనికి వెళ్ళటం సమయం లేదు కాబట్టి ముగిస్తాను. You see, faith, love and hope. ఇక్కడ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, 3 wonderful Christian graces. మరి క్రైస్తవునికి ఉంటున్న 3 అద్భుతమైన కృపలు. We are being saved by grace, and along with salvation we get hope. మరి మనము కృప ద్వారా రక్షింపబడి ఉంటుండగా రక్షణతో పాటు నిరీక్షణ పొంది ఉన్నాం. And this hope enables us to see forward. ఈ నిరీక్షణ మనము ఎదురు చూచుటకు In సహాయపడుతుంది. spite of all that is happening around us. మన చుట్టూ జరుగుతున్న వాటన్నిటి ఉన్నా కూడా వాటన్నిటిని విస్మరించి We చూసి look ahead. మనము ముందుకు చూస్తున్నాం. We don't wait for the day we will die. మనము మరణించే దినం కొరకు ఎదురు చూడటం కాదు. Now that will take place మరణం తప్పకుండా at its వస్తుంది. own time. అది తన సమయంలో వస్తుంది. But as a Christian, born again believer, అయితే తిరిగి జన్మించిన విశ్వాసిగా we ought to be full
of hope of the coming of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ యొక్క ఆ సంపూర్ణమైన నిరీక్షణతో నింపబడాలి Our క్రైస్తవులు. presence with Him. ఆయనతో పాటు మనం ఉండబోవుట. And Paul says, you Thessalonians, అయితే పౌలు ఇక్కడ అంటున్నాడు, తెస్సలోనికైలారా అని, you are full of hope. మీరు సంపూర్ణమైన నిరీక్షణతో The నిండి ఉన్నారు. patience of hope. మరి ఈ సహనముతో కూడిన In నిరీక్షణ. spite of the persecution going on. మరి శ్రమలు పెచ్చరిల్లుతున్నప్పటికీ, In spite of the sufferings now. ఇప్పుడున్న ఇబ్బందులు ఉన్నప్పటికీ You look forward, మీరు ముందుకు చూస్తున్నారు. waiting for the coming of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు Now చూస్తున్నారు. 1 Thessalonians 5:8. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక There we 5:8. see these three graces. ఇక్కడ ఆ 3 కృపలు చూస్తున్నాం. That is part of our spiritual weapons. మరి ఇవి 3 కూడా మన యొక్క ఆత్మీయ మరి యంత్రాల్లో భాగమై ఉన్నారు. Breastplate of faith and love. మరి ఆ ప్రేమ, అదే విధంగా విశ్వాసంతో కూడిన Helmet the hope. మరి నిరీక్షణను శిరస్త్రాణం. Now I'm not going to the details. ఇవన్నీ వివరాల్లోనికి But వెళ్ళడం. that is telling that this faith, love and hope helps us in our fight against the evil forces. అయితే ఈ ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం అనేది మరి ఆ దుష్ట శక్తులతో, దురాత్మలతో పోరాటకు మనం The సహాయపడతాయి. Thessalonian believers were exemplary. ఇప్పుడు తెస్సలోనికైలకు ఉన్న విశ్వాసులు మాదిరిగా ఉన్నారు. Faith was exemplary. వారి విశ్వాసం మాదిరి, The love was exemplary. వారి ప్రేమ మాదిరి, The hope was exemplary. వారి నిరీక్షణ కూడా మాదిరికరమైన. Now what about us? ఇప్పుడు మన గురించిన Now, సంగతి, as a result of such exemplary life, ఆ మాదిరి జీవితాన్ని బట్టి Paul said in verse 8, 8వ వచనంలో పౌలు అంటున్నాడు, from you the word of the Lord sounded forth. మీ నుంచి దేవుని సువార్త మ్రోగెను అంటున్నాడు. Without much preaching, their life became a preaching message. వారు ఎక్కువగా బోధించకపోయినప్పటికీ వారి జీవితమే ఒక ప్రసంగం అయిపోయింది. Now, how could they become such exemplaries? Another question. మరి ఎలాగూ వారు మాదిరికరమైన వ్యక్తులుగా మార్చబడగలిగారు? But the question now is, just now, as the Lord is watching you, ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటిదంటే, మనలను ప్రభు చూస్తుండగా what kind of faith we have? మనకున్న ఆ విశ్వాసం ఎలాంటిది? What kind of love we have for మనకున్న one another? ఒకరి ఎడల ఒకరికి ఉన్న ప్రేమ, మనకున్న ప్రేమ ఎలాంటిది? What kind of hope? మనకున్న నిరీక్షణ ఎలాంటిది? Do we have hope? Real faith? మనకు నిజమైన విశ్వాసం ఉందా? Is there any appropriate, suitable work of that faith? ఆ విశ్వాసమును గూర్చిన అవసరమైన సముచితమైన కార్యాలు మనకు Is transformation, change of life visible, evident? మరి ఆ మార్పు చెందిన, రూపాంతరం పొందిన ఆ జీవితం బయట వారికి కనపడుతుందా? Do we have real love for one another? ఒకరి ఎడల ఒకరికి ఆ నిజమైన ప్రేమ ఉన్నదా? Any hatred for any individual? మరి ఏ వ్యక్తి పట్లైనా ఎలాంటి ద్వేషమైనా మనం కలిగి ఉన్నామా? I'm not asking to raise your hands. I don't do that. మీ చేతులు ఎత్తమని నేను ఎప్పుడు చెప్పను. But just imagine, just examine. అయితే ఒక్కసారి మనలను మనమే పరిశీలించుకోండి. Paul writes in 2 Corinthians, examine your faith. మరి 2 కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీ విశ్వాసమును So పరీక్షించుకోండి. examine our love. మరి మీ ప్రేమను పరీక్షించుకోండి. Do we have any hatred for another person? వేరొక వ్యక్తి ఎడల మనము ద్వేషం కలిగి ఉన్నామా? Somebody disturbed you. ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో ఇబ్బంది Somebody పెట్టారు. cheated you. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసగించారు. Somebody spoke against you. మరి ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడి What ఉన్నారు. is your attitude to them? అలాంటి వారి పట్ల మీ వైఖరి ఎలాగున్నది? Do you pray for such people? అలాంటి వ్యక్తుల ఎడల ప్రార్థిస్తున్నారా? What about our hope? మన నిరీక్షణ Are you worried about anything? దేని గురించి అయినా చింతిస్తున్నాము? Tomorrow what will happen? రేపు ఏం జరగబోతుందని? About our own physical, material issues? మరి మన భౌతిక సంబంధమైన అవసరాల రీత్యా చింతిస్తున్నాము. It's my prayer that నా ప్రార్థన ఏంటంటే, we may examine our life. మన జీవితాలను పరిశీలన చేసుకుంటాం. When others watching us,
మిగతా వారు మనలను చూస్తుంటుండగా we may be exemplary to them. వారికి మనము మాదిరికరమైన వ్యక్తులుగా కనబడదాం. Our faith, work of faith, మరి ఆ ప్రేమతో కూడిన విశ్వాసం and labor of love, ఆ తర్వాత ప్రేమతో కూడిన ప్రయాసం, and also patience of hope. నిరీక్షణతో కూడిన ఓటు. When others watch us, let them able to say, God is there. మిగతా వారు మనల్ని చూస్తూ ఉంటుండగా దేవుడు వీరితో ఉన్నాడు అని చెప్పేలాగా. Sorry, let me just look at one verse in the verse 6. Very quickly. త్వరగా ఆ ఒక్క వచనం 6వ వచనం. Not verse 6, verse 4. 4వ వచనం చూడండి. Knowing, beloved brethren, your election by God. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు. Apostle Paul said, have no doubt God has elected you. ఇక్కడ పౌలు నిస్సందేహంగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. So our election, our real regenerated experience should be shown to people by our life. మన జీవితం ద్వారా ఏదైతే దేవుని ఏర్పాటు మన ఎట్లా ఉందో, మన నిజమైన మార్పు చెందిన జీవితం ఉందో అది మిగతా వారికి తేటగా కనపడాలి. Just 1 or 2 sentences చూడండి. ఒక్క 2 మాటలు చెప్పి ముగించు. We are living in a situation. మనం ఎలాంటి సందర్భంలో జీవిస్తున్నాం? Very difficult to preach. మరి బోధించడానికి ఎంతో కష్టమైన సమయం. Inside okay, not outside. లోపల పర్లేదు, బయట మాత్రం. Preaching gospel is so difficult today. సువార్త ప్రకటించడం ఎంతో కష్టతరమైపోయింది. But we can live a life that is worthy of the gospel. అయితే సువార్తకు మరి తగిన జీవితం మనం జీవించడానికి పాత్రలు. Let people see our example. మన మాదిరిని ప్రజలను చూడనిద్దాం. Let them see our life and be inspired to ask, who are you? What kind of faith you are following? మన జీవితాన్ని చూసి మీరు ఎలాంటి వారు, ఎలాంటి నమ్మిక విశ్వాసం కలిగి ఉన్నారు అని ప్రశ్నలు అడుగునిద్దాం. It's my prayer that God may speak to all of us. ఆ దేవుడు మనందరితో మాట్లాడాలనేది నా In the ప్రార్థన. coming days we may be more exemplary individually and assembly. వ్యక్తిగతంగా, సంఘంగా రాబోయే దినాల్లో మనం మరింత మాదిరికరమైన వ్యక్తులుగా ఉన్నాం. దేవుని నామం మహింపరచబడతాం.